గద్దించుము, బుద్ధి చెప్పుండి. అమ్మా 24 గంటల్లో ఏ సమయమైన దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్య మాట విడిపించేది, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట గద్దించేది, దేవుని మాట బుద్ధి చెప్పేది. కొంతమందికి గద్దిస్తే ఇష్టం ఉండదు, కొంతమందికి బుద్ధి చెప్తే ఇష్టం ఉండదు, కొంతమందికి ఉపదేశిస్తే ఇష్టం ఉండదు. ఏంటంటే దురద చెవులు కలిగిన వారు, కింద ఏమంటాడో దురద చెవులు కలిగిన వారు కల్పనా కథల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ అంటాను, వాక్య మాట నువ్వు వింటే, వాక్య మాట నువ్వు అంగీకరిస్తే, వాక్యాన్ని నువ్వు వినగలిగితే ఆ వాక్య మాట బాగు చేస్తుంది. రిఫరెన్స్ రాసుకోండి. 107వ కీర్తన 20 వచనం అంటాడు, నా వాక్కును పంపించి వారిని బాగు చేస్తానంటాడు. 119వ కీర్తన 50 వచనం అంటాడు, నా వాక్యం నీ వాక్యం నా బాధల్లో నెమ్మదినిచ్చును, అదే నన్ను బతికించినట్టాడు. హల్లెలూయా. దేవుని వాక్యం కట నువ్వు సమయంగా వినాలి. కొంతమందికి వినరు. ఒక ఆయన పేరు అబ్రహాం అన్నమాట.